గుట్టల్లో మావోయిస్టుల గుట్టు వీడేనా? ఆపరేషన్ కగార్తో కంగారు మొదలైందా అంటే అవుననే సమాధానం వస్తోంది భద్రతా బలగాల దగ్గర నుంచి. మరి కీలక నేతల జాడ ఇంకా ఎందుకు తెలియలేదు? అత్యాధునిక టెక్నాలజీతో కర్రెగుట్టల్ని జల్లెడబడుతున్నా ఇంకా కీలకమైన నేతలు బలగాల నుంచి ఎలా తప్పించుకుంటున్నారు? అసలు కర్రెగుట్టల్లో బలగాలను అనుమానిస్తున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు ఉన్నారా, లేదా అంతకు ముందే తప్పించుకొని పోయారా? కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ 12వ రోజుకు చేరింది. కేంద్ర బలగాలు అంతకంతకు పట్టు బిగిస్తున్నాయి. ఇప్పటికే ధోబో, నీలం సరాయ్ కొండలో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. గుట్టల్లో బంకర్ల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. డ్రోన్ సిగ్నలింగ్ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టుల ఏర్వేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు కర్రెగుట్టలను అష్ట దిగ్బంధనం చేస్తున్నాయి. కర్రెగుట్టల చుట్టుపక్కల 24,000 మంది భద్రతా సిబ్బంది, ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్లతో ఆపరేషన్ కొనసాగుతుంది. శనివారం నాటికి 2 కీలక గుట్టలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ గుట్టలపై జాతీయ జెండా ఎగరడంతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1ను నిర్మూలించడమే లక్ష్యంగా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. 800 చదరపు కిలోమీటర్ల మావోయిస్టు జోన్ను పూర్తిగా క్లియర్ చేయాలని బలగాలు భావిస్తున్నాయి. 25 నుంచి 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టల్లో గుహలు, జలపాతాలు, ఇరుకైన లోయలు ఉన్నాయి. ఈ భౌగోళిక స్వరూపం మావోయిస్టులకు అనుకూలంగా ఉండేది. ఈ గుట్టల్లో వందల భూగర్భ బంకర్లు, ఆయుధ నిల్వలు, రహస్య సమావేశ స్థలాలు ఉన్నాయని బలగాలు గుర్తించాయి. మావోయిస్టులు ఈ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఐఈడీలు, ప్రెషర్ బాంబులు అమర్చారు. భద్రతా బలగాలు అమర్చిన బాంబులను నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో మావోయిస్టుల కదలికలను గమనిస్తున్నాయి. ధోబే కొండలు, నీలం సరాయ్, అలుబాక శివారుల్లో 3 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. కర్రెగుట్టల్లో కూడా ఒక బేస్ క్యాంపు సిద్ధమవుతుంది. K9, K3 డాగ్ స్క్వాడ్లతో బంకర్ల గుర్తింపు కోసం ప్రత్యేక ఆపరేషన్ నడుస్తుంది. బలగాలు టోటల్ మావోయిస్టుల లాజిస్టికల్ నెట్వర్క్ ను ధ్వంసం చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్లో ఇప్పటి వరకు 28 మంది మావోయిస్టులు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరిలో 4 మహిళలు ఉన్నారు. మావోయిస్టులు PLGA బెటాలియన్ నెంబర్ 1కు చెందినవారని, టాప్ కమాండర్ హిడ్మా నేతృత్వంలో ఉన్నవారేనని అధికారులు భావిస్తున్నారు. హిడ్మా, దేవా, దామోదర్ వంటి కీలక నాయకులు కర్రెగుట్టల్లోనే ఉన్నట్లు సమాచారం. అయితే తెలంగాణ సరిహద్దు వైపు కొందరు నాయకులు తప్పించుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 24న 3 మహిళా మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో ఆయుధాలు, బంకర్లు స్వాధీనం చేసుకున్నారు. బలగాలు గుహలు, ఆయుధ నిల్వలను కనుగొంటున్నాయి. అయితే దట్టమైన అడవులు, ఎత్తైన గుట్టలు బలగాల కూంబింగ్కు సవాలుగా మారాయి. ఇటు వాతావరణం కూడా ఆపరేషన్కు అడ్డంకిగా మారింది. అడవుల్లో నీటి కొరత, ఎండవేడిమి బలగాలకు పెద్ద సమస్యగా మారాయి. జూలైలో వర్షాలు, కీటకాల వల్ల ఆపరేషన్లు ఆగిపోయాయి. ఇప్పుడు జవాన్లు డీహైడ్రేషన్, అలసటతో సతమతమవుతున్నారు. అయినా బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. మొబైల్ కమ్యూనికేషన్ టవర్ను ఏర్పాటు చేసి ఆపరేషన్ను కంటిన్యూ చేస్తున్నారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ఏప్రిల్ 25న ప్రకటించారు. సీజ్ ఫైర్ కోసం 4 స్టేట్మెంట్లు విడుదల చేశారు. అయితే భద్రతా అధికారులు శాంతి చర్చలపై సానుకూలంగా లేరని తెలుస్తుంది. తెలంగాణలో మంత్రి సీతక్క, సిపిఐ నారాయణ లాంటి నేతలు పౌర సమాజం శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఆపరేషన్ కగార్ గిరిజన జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు స్థానిక నాయకులు. ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి 2024లో 363 మంది మావోయిస్టులు హతమవగా 2025లో ఇప్పటి వరకు 48 మంది చనిపోయారు. భవిష్యత్తులో మావోయిస్టులు మళ్లీ పుంజుకోకుండా భద్రతా బలగాలు కర్రెగుట్టల్లోనే శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. అయితే గిరిజనుల ఆందోళనను పరిష్కరించడం, శాంతి చర్చల అవకాశాలను పరిశీలించడం కూడా ముఖ్యమంటున్నారు నేతలు.